ఐపీఎల్ 2025 ఆక్షన్లో అత్యంత ఖరీదైన ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. కేవలం 30 లక్షల బేస్ ప్రైస్తో ఐపీఎల్ ఆక్షన్లోకి అడుగుపెట్టిన వీళ్ళ ముగ్గురు, వాళ్ళ కెరీర్ ఏంటి, ఈ ముగ్గురు ప్లేయర్స్లో ఉన్న స్పెషాలిటీ, ఐపీఎల్ ఫ్రాంచైజర్స్ వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకింత పోటీపడి 30 లక్షల బేస్ ప్రైస్ ఉన్న వీళ్ళని కోట్లు పెట్టి కొనడానికి కారణం ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటిగా ప్రియాన్స్ షారియా, ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల స్ట్రాంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ 2025 ఆక్షన్లో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. ప్రియాన్స్ షారియా కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ 11, ఆర్సీబీ పోటీ పడ్డారు. కానీ చివరి వరకు 3,60,00,000 వరకు ఆర్సీబీ పోటీపడి చివరికి పంజాబ్ కింగ్స్కి 3,80,00,000 వదిలేసింది. ప్రియాన్స్ షారియా ఈ ఇయర్లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 10 మ్యాచ్ల్లో 198 స్ట్రైక్ రేట్తో 608 రన్స్ చేశాడు. ఈ లీగ్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు ఇతను ఒక మ్యాచ్లో నార్త్ ఢిల్లీ స్పిన్నర్ భరద్వాజ్ ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టాడు. లాస్ట్ ఇయర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఢిల్లీ తరపున ఆర్యా టాప్ స్కోరర్. యూపీతో జరిగిన ఢిల్లీ సీజన్లో కూడా 102 రన్స్ చేశాడు. మంచి పవర్ హిట్టింగ్ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పంజాబ్ కింగ్స్ 3,80,00,000 ఖర్చు పెట్టి ప్రియాన్స్ షారియాను కొన్నది. ఇక రెండో ప్లేయర్ గుర్జప్నీత్ సింగ్. 30 లక్షల బేస్ ప్రైస్తో ఐపీఎల్ ఆక్షన్లోకి అడుగుపెట్టిన గుర్జప్నీత్ సింగ్ సిఎస్కే 2,20,00,000 పెట్టుకుంది. గుర్జప్నీత్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ఎల్ఎస్జీ, సిఎస్కే, గుజరాత్ టైటన్స్ పోటీపడి చివరకు చెన్నై సూపర్ కింగ్స్ 2,20,00,000 పెట్టి గుర్జప్నీత్ సింగ్ని కొన్నది. 6.3 హైట్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, చెన్నై ప్లేయర్. రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీజన్లో తను ఆడిన సెకండ్ ఇన్నింగ్స్లోనే 6 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అశ్విన్ కెప్టెన్గా ఉన్న దిండిగల్ డ్రాగన్స్ టీంలో కూడా అశ్విన్తో కలిసి ఆడాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో 6.54 మంచి ఎకానమీతో 9 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. లాస్ట్ 2 ఇయర్స్లో తను ఏ టోర్నమెంట్ ఆడినా మంచి ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇదే ఎకానమీ ఐపీఎల్లో కూడా కంటిన్యూ చేస్తాడో చూద్దాం. ఇక మూడో ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఇతని ఏజ్ కేవలం 13 ఇయర్స్ మాత్రమే. ఐపీఎల్ ఆక్షన్లో ఎంపికైన అత్యంత చిన్న వయస్కుడు బీహార్కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడి 30 లక్షల బేస్ ప్రైస్తో ఐపీఎల్ ఆక్షన్లోకి అడుగుపెట్టిన సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 పెట్టి కొనుగోలు చేసింది. వైభవ్ సూర్యవంశీ రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. ఫస్ట్ టైం ఐపీఎల్ 2025లోకి అడుగుపెట్టబోతున్న ఈ ముగ్గురు యంగ్ సెన్సేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారో చూద్దాం.